ఉన్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు, మనం హోదాలు వచ్చి ఉండొచ్చు. ఇది కాదు మన టాస్క్. మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు. ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మరి ఈరోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా? ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన నిర్లక్ష్యం ఉంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతిలో బందీ అయి ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి. ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి. అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడుతాం. వి వాంటెడ్ టు క్రియేట్ అన్ మోడల్ ఫర్ ది కంట్రీ. ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి. ఎన్ని కష్టాలను ఎదుర్కొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దలు హనుమంతరావు గారిని, రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మా దళిత సోదరులను నేను అడుగుతున్న ఎస్సీ